టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాదహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి ఈ వారంలో గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, మరి కేతువు ఈ యొక్క సింహరాశిలో ఉన్నాడు. ఈ వారంలో రవి 16వ తేదీ నుంచి మనకి ఈ యొక్క సింహరాశి ప్రవేశము. ఇక గురుడు వచ్చేసరికి మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కుజుడు మనకి ఆగస్టు 2 నుంచి మనకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ వారంలో ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ధనుస్సు రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా అదృష్టం తిరిగిపోతుంది. అలాగే ఈ రాశి వారికి ఎంతో అప్పులు చేసి మీరు బిజినెస్లో స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు తీర్చేసుకోవడం స్లోగా ప్రారంభిస్తారు. గతంలో చాలా అప్పులు చేశారు, చేసిన తర్వాత ఉంచండి మీకు అని చెప్పి ప్రాజెక్టులు చేస్తున్నారు కదా అని ఇప్పుడు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వ్యాపారాలలో చాలా దిట్టలుగా మీరు అయిపోతారు. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి. అలాగే సుడిగుండాల్లో ఉన్నా సరే మీరంతా కూడా మీరు బయటికి వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన స్త్రీలతో పరిచయాలు, తర్వాత మా ఫ్లాట్లు వెళ్ళడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఫ్లాట్లు అమ్మేస్తారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు రేట్లు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. ఆ విధంగా కళాకారులుగా అవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ సినిమా రంగంలో మీరు ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థితికి వస్తారు. రాజకీయ నాయకులకి కొత్త పోస్టులు వస్తాయి రాహుగ్రహ ప్రభావం వలన. ఆ విధంగా ఈ యొక్క కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, హాస్టళ్ళ వ్యాపారము, అలాగే ఫోన్ల వ్యాపారము, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా లే ఆఫ్ల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా ఈ యొక్క ఉద్యోగాలు మళ్ళీ తిరిగి వస్తాయి. ఎక్కడికి పోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డమాల్ ఉద్యోగాలు అని అన్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే డమాల్ అయింది. అంతా కూడా హ్యూమన్ బ్రెయినే గ్రేట్ అని చెప్పేసి మీరు టీవీలో వార్తలు చూస్తున్నారు. మళ్ళీ మీ ఉద్యోగాలు మాకు వచ్చేస్తాయి, మా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేటటువంటి భరోసా మీకు పెరుగుతుంది. అది వాస్తవం కూడా. కాబట్టి ఈ యొక్క డాక్టర్లు ఎవరైతే రోబోటిక్ సర్జరీలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా మీరు బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. అలాగే చక్కగా మీరు రైల్వే టికెట్లు, తర్వాత హౌస్లు ఇప్పించడాలు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం, ప్రజాసేవ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు ధనుస్సు రాశి వాళ్ళు చేస్తారు. ఈ వారంలో మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. మహాకాళి అమ్మవారి గుడికి వెళ్ళండి. ఎక్కడుందనుకుంటున్నారు? కలకత్తా దగ్గర పాండువాని ఊరు ఉంటుంది. అక్కడ చక్కగా అమ్మవారు ప్రద్యుమ్నే శృంఖలాదేవి అన్నాము. ఆ శృంఖలాదేవి కలకత్తాకి జస్ట్ 60 కిలోమీటర్లే, ఎక్కువ దూరం కాదు. ఆ శృంఖలాదేవి అమ్మవారు అక్కడికి శృంగేరికి నడిచి వచ్చేసింది. ఇప్పుడు జగద్గురువులు మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారు అధీనంలో ఉన్నారు. ఆవిడ అక్కడ వెలిసినటువంటి శారదా అమ్మవారు ఆవిడే. సో ఈ శృంఖలాదేవి అక్కడ ఉన్నటువంటి ఆలయం అంతా ఉంటుంది. అక్కడ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకొని రండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.